మనకి రూమ్ దొరికే వరకు మనతోనే ఉండమన్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు కాదే ప్రాబ్లం, తను ఇక్కడే ఉంటే నీకు ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు ధరణి. నువ్వు కూడా మా పెళ్లికి వచ్చి నింటే బాగుండేది. నీకు తెలుసు కదా అక్క, నేను యుఎస్ వెళ్ళానని. ఓ యుఎస్ బిడ్డ. అయినా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారక్క. థ్యాంక్ యూ. మాది అరేంజ్ మ్యారేజ్. అవునా బావా, పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అది ఎందుకు చేయలేదు? మా పెళ్లి కంటే ముందు ప్రశుకు ఒక ఎక్స్ ఉండేదంట. తను పెద్ద సాడిస్ట్ అంట, సైకో అంట. పాపం ప్రశుని ఏడిపించుకొని తినేదంట. ధరణి, ఇప్పుడు ఎందుకు ధరణి తన గురించి? తెలియాలి కదా ప్రశు, అలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. అయిపోయిన అంట దేవుడు. హలో, వీడేంది ఇక్కడ ఉన్నాడు? ఎలాగైనా తప్పించుకోవాలి. ధరణి, అక్కడ ఆఫర్స్ ఉన్నాయి, అక్కడ పోదాం రా. ధరణి, అక్కడ ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి, అక్కడ పోదాం రా. ఈడు కూడా బాగున్నాయిలే ప్రశు. ఎవ్వా 50% ఆఫరే. ప్రశు, దేని మీద ఆఫర్స్ ఉన్నాయి? అబ్బా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడుగు ధరణి. అన్నా, ఇక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి? అన్నయ్య మీరా? నువ్వు కొంచెంసేపు ఉండమ్మా. వాట్ ఏ కోఇన్సిడెన్స్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? చాలేరా, ఏం నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? ఏం లేదే, ఎలాగైనా తప్పించుకోవాలి. అబ్బా ధరణి, ఏమైంది ప్రశు? కడుపు నొస్తుంది. పోదాం కదా. రే, నెమ్మదిగా వస్తావా? ప్రశు, బజార్ పోదాం రా. నాకు వర్క్ ఉంది, నువ్వు పోయేసరా. అంతేనే ప్రశు, అదే నీ ఎక్స్ పిలిచింటే పరిగెత్తుకుంటా పోతాంటివి. పెళ్ళాన్ని కదా, చీప్ అయిపోయాను. సరే పద. నాకు తెలుసు ప్రశు, నేను ఇలా అంటే నువ్వు వస్తావని. ప్రశుకి కడుపు నొప్పి వస్తే అను కదా పట్టుకోవాలి, వాడి మరదలు ఎందుకు పట్టుకుంది? కేజీ 200, కేజీ 200, కేజీ 200. ఇక్కడ ఎక్కువ రేట్ ఉన్నాయి, వేరే షాప్ పోదాం బా. ఇప్పుడు చూడు నా టాలెంట్ చూపిస్తా. అబ్బో, కేజీ 200. అన్నా ఎంత? కేజీ 200 అమ్మా. 150 రూపాయలకి ఇన్నా. రాదమ్మా. 160 రూపాయలకి ఇన్నా. రాదమ్మా. నీకు కాదు నాకు కాదు, 170 రూపాయలకి ఇచ్చేయి. సర్లే తీసుకో. చూసావా బేరం ఎలా ఆడాను? నువ్వు నా టాలెంట్ ని గుర్తించట్లేదు కదా. చూసావా బేరం ఎలా ఆడాను? నా టాలెంట్ ని గుర్తించట్లేదు కదా. ఉండు, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. అన్నా, కేజీ ఎరగట్లెంత? 80 రూపాయలక్క. పెద్ద టాలెంటే కదా. వీడేంటి ఇప్పుడు వచ్చాడు? మహి, ప్రశు ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసమే. నా కోసమా? నీ కొంప కొల్లేరవుతుంది, చూసుకోను. ప్రశు ఏం మాట్లాడినా వైఫ్ లాగా తనే రియాక్ట్ అవుతుంది, నువ్వేం గమనించట్లేదా? అను, నిన్న కూడా గమనించావా? ప్రశు కడుపు నొప్పి అంటే తనే వెళ్లి ప్రశుని పట్టుకుంది. నువ్వు ఇలా అమాయకంగా ఉన్నావు కాబట్టే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అమ్మో, ఎలాగైనా మీ నుంచి తప్పించుకోవాలి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు మహి. అన్నయ్య, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. నేను తాగాలేమ్మా, మీరే ఇంకా బ్యాలెన్స్. ప్రశు, మహికి డౌట్ వచ్చేసింది, ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. ధరణి, ఎక్కడికి? ఇవి నువ్వెలాగో వాడవు కదా ప్రశు, లేని వాళ్ళకన్నా ఇద్దామని. ఒక్క నిమిషం. ఇది మన పెళ్ళప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు వేసింది లేదు తీసింది లేదు. అంటే నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. సర్లే తీసుకో. అను, ఇంకా వెళ్దామా? ప్రశు, మనం వెళ్తున్న గుడికి, మూవీ కాదు. అబ్బా, ఈ టీషర్ట్ పోతే దేవుడు ఏమైనా గంటేస్తాడా? అది కాదు ప్రశు, కొంచెం పద్ధతిగా వెళ్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంటికి పోయి చేంజ్ చేసుకుని రావాలా? అవసరం లేదు.
ధర్ని టైం చూడు 11:40 అవుతుంది, రా పడుకుందాం. అబ్బా ఉండు ప్రశు, మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సర్లే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. అమ్మో 12 అయింది. అక్క ఏంటక్క క్లైమాక్స్ లో ఆఫ్ చేసావు? ప్రశు హ, ఏమైంది ధర్ని, ఏమైంది? హ్యాపీ బర్త్డే ప్రశు. నీ అవ్వ దానికి అంత గట్టిగా చెప్పాలా, చిన్నగా చెప్పలేవా? ఇలా చెప్తే గుర్తుండిపోతుందని. సర్లే, థ్యాంక్ యూ. ఇదిగో నీ మొబైల్. నా మొబైల్ నీ దగ్గర ఎందుకుంది? అంటే నాకంటే ముందు నీ ఫ్రెండ్స్ ఎవరు విష్ చేయకూడదని. నాకంటే ముందు నీ ఫ్రెండ్స్ ఎవరు విష్ చేయకూడదని. సరే అను, ఇంకా పడుకుందామా? వద్దు ప్రశు, మాట్లాడు. అబ్బా ప్లీజ్ అను, నాకు నిద్ర వస్తుంది. అబ్బా ప్లీజ్ ప్రశు, నీ బర్త్డే ఫస్ట్ నేనే విష్ చేయాలి. ఇంకా 2 hours ఉంది, కావాలంటే 12 కాల్ చేసి నువ్వే విష్ చేయి. వద్దులే ప్రశు, ఆ లోపల మీ ఫ్రెండ్స్ నాకంటే ముందు కాల్ చేసి విష్ చేస్తే? అట్లేం కాదులే అను. ఫస్ట్ నేనే విష్ చేయాలి. సరే మాట్లాడు. అను తనకు విష్ చేయి. హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. అను నాకు బిర్యానీ చేసేకొచ్చు, చికెన్ ఫ్రై చేసే కూడా వచ్చు, కానీ పాయసమే సరిగ్గా రావట్లేదు. ఓ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నేనా? హా నువ్వే ప్లీజ్. సరే. ధర్ని బయట పోయేస్తా. ప్రశు ఒక్క నిమిషం, బర్త్డే స్పెషల్. బాగుంది ధర్ని, ఈసారి చాలా బాగా చేసావు. చేసింది నేను కాదు అను. ప్రశు ఏంటను ఇంత లేటు? అంటే నీకు పాయసం అంటే ఇష్టం కదా, నీకోసం నేర్చుకొని చేసేసరికి లేట్ అయింది. సారీ ప్రశు, సారీ. పర్లేదు. తను నా లైఫ్ లో నుండి పోయినా తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. యాడికి ధర్ని? ప్రశు ఎవరొచ్చారో చూడు, అను వాళ్ళ మమ్మీ. పిన్ని మీరు నా పెళ్ళికి కూడా రాలేదు కదా, ఈయనే మా హస్బెండ్. నమస్తే ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ, తను మా పిన్ని, తెలుగులో అత్తయ్య అని పిలువు. నమస్తే అత్తయ్య. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒక్క కండిషన్, మీ ఇద్దరు బాగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలా. సరే ఆంటీ. ఆంటీ ఏంటి, అత్తయ్య అని పిలు. సరే అత్తయ్య. అమ్మా ధరణి, అనుని ఇక్కడ ఎందుకులేమ్మా, ఏ పీజీలోనో హాస్టల్లోనో చేర్పిద్దాం. అరే ఏంటి పిన్ని మీరు కూడా? అలా కాదమ్మా, మీ ఇద్దరి మధ్యలో తనెందుకని. ఇంత పెద్ద ఇంట్లో నాకేం అడ్డం లేదులే పిన్ని. ధర్ని నాకు కొంచెం పని ఉంది, నేను బయట పోయేస్తా. అమ్మా ధరణి, అను కూడా పెళ్లి వయసు వచ్చిందమ్మా, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామా? అయ్యో దానిలో ఏముంది పిన్ని, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. ప్రశు అనుకి పెళ్లి సంబంధం చూద్దామా? పెళ్లి సంబంధాలు చూసేది పక్కన పెడితే అసలు అన్నుకి ఇష్టమేనా? లేదు, నువ్వే ఒప్పియాలి. హా? నేనా? నా వల్ల కాదు. ప్లీజ్ ప్రశు ప్లీజ్. తనకి ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకుంటారు ధర్ని? ఫస్ట్ లో ఎవరికి ఇష్టం ఉండదు ప్రశు, అంతెందుకు నిన్ను చేసుకునేటప్పుడు నాకేమైనా ఇష్టం ఉండిందా?